శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈ రోజున మహాశివరాత్రి. అందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఉపవాసం గురించి, జాగరణ గురించి స్వల్పంగా తెలుసుకుందాం. ఓం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్యనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శివుడు అంటే శుభాన్ని కలిగించువాడు. శంకరుడు అన్న అదే అండి. శివుడు శంకరుడు సమానార్థకాలు. శుభాన్ని కలిగించువాడు. శివుడి యొక్క రూపము తత్వస్వరూపము. బ్రహ్మాది దేవతలకు కూడా శివతత్వము అర్థం కాదు. ఆయన తత్వస్వరూపుడు. అందుకే వ్యక్తావ్యక్త గుణేతరం. వ్యక్తమైనట్టుగా ఉంటుంది, వ్యక్తం కానట్టుగా ఉంటుంది ఆయన తత్వం. అర్థమైనట్టుగా ఉంటాడు, అర్థం కానట్టుగా ఉంటాడు. మనోగోచరమైనట్టుగా ఉంటుంది, మనసుకు ఏమీ తెలియకుండా ఉంటుంది ఆయన తత్వం. అది పూర్వము క్షీరసాగర మదనం అంటే దేవతలు రాక్షసులు అందరూ కలిసి పాల సముద్రాన్ని చిలికారు అమృతం కోసం. అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే అనేక రకాల వస్తువులు ముందు బయటపడ్డాయి. దాంట్లో ఆలాహలం వచ్చింది, విషం. అంటే చివరగా మనకు అమృత భాండం వస్తుంది. ధన్వంతరి అమృత భాండాన్ని తీసుకొని చివరగా వస్తాడు. లక్ష్మీదేవి వచ్చింది, చంద్రుడు వచ్చాడు. ఇట్లా ఇంద్ర సింహాసనం వచ్చేసింది. రకరకాల వస్తువులన్నీ కూడా వచ్చాయి. ఆలాహలం వచ్చేసింది, దావానలం. ఈ హాలాలం వచ్చేసి అది భయంకరమైనటువంటి జ్వాలతోటి ముల్లోకాలన్నింటినీ కూడా దహించి వేస్తుంది. అప్పుడు నారాయణి యొక్క సలహాతో దేవతలందరూ కూడా శివుణ్ణి ప్రార్థిస్తారు. శివుడు వచ్చేసి కనుక్కుంటాడు, అయ్యో ఇట్లా ఆలాహలం వచ్చేసింది సముద్రంలో నుంచి, ఇవి మీరు తప్ప ఎవరు కూడా దీన్ని నిరోధించలేదని చెబితే ఆ విషాన్ని స్వీకరిస్తాడు, తాగేస్తాడు. అయితే పూర్తిగా లోనికి పోతే చాలా ప్రమాదం. బయట ఉంటే ప్రజలకు ప్రమాదం. దాన్ని ఏం చేస్తాడంటే కంఠమునందు నిక్షిప్తం చేస్తాడు. అందుకే గరళకంఠుడు. గరళము అంటే విషం. విషాన్ని కంఠమునందు కలవాడు. అందుకే నీలకంఠుడు. ఆ విషం యొక్క ప్రభావం వల్ల ఈ గొంతు భాగం అంతా కూడా నల్లగైపోతుంది. అందుకే నీలకంఠుడు.
ఆ విష ప్రభావం వల్ల కొంతసేపు మూర్ఛపోతాడు శివుడు. ఆయన కొద్దిగా కళ్ళు తిరిగినట్టయిపోయి మూర్ఛపోతాడు. దేవతలందరూ కూడా చాలా ఆందోళన పడతారు. అయ్యో, శివుడికి ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది. కొంతసేపు అంటే 4 జాముల వరకు ఆయన అపస్మారకంలో ఉంటారు. 4 జాములు అంటే రాత్రి తెల్లవారుజామున 4 గంటల వరకు. రాత్రి 12 గంటల సమయంలో ఆయనకి కొంచెం స్పృహ వస్తుంది. ఆ స్పృహ వచ్చే సమయమే లింగోద్భవం. 12 గంటల సమయంలో ఆయనకి స్పృహ వస్తుందన్నమాట. అప్పుడు కళ్ళు తెరుస్తాడు కొంచెం. దాన్ని లింగోద్భవ సమయం అంటారు. అవ్యక్త రూపము శివుడు, వ్యక్త రూపము లింగం. అంటే వ్యక్తమైనటువంటి స్వరూపము లింగస్వరూపము. శివుడి యొక్క తత్వం అది. లింగం అంటే ఒక చిహ్నం అన్నమాట, ఒక గుర్తు. ఇప్పుడు మనం మేల్ ఫీమేల్ అని రాస్తారు కదా, ఏదైనా అప్లికేషన్ ఫామ్లో లింగము అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ మేలా ఫీమేలా పెట్టాలి. స్త్రీలింగము, పుంలింగము, పురుషుడైతేనేమో పుల్లింగము, స్త్రీ అయితే స్త్రీలింగం. అట్లాగే లింగము అంటే వ్యక్తమైనటువంటి రూపము, ఒక గుర్తు అన్నమాట, ఒక చిహ్నం, ఒక స్పృహ, ఒక ఉనికి. శివతత్వమంతా కూడా ఒక దగ్గర చేరిస్తే లింగాకారం. అది మధ్యరాత్రి 12 గంటల సమయంలో ఆయనకు స్పృహ వచ్చేసింది. ఆయన శక్తి అంతా కూడా వ్యక్తమైపోయింది. ఏం శక్తి వ్యక్తమైంది? శివశక్తి వ్యక్తమైపోయింది. ఏమిటా శివశక్తి? ఆలాహలాన్ని భక్షించి కూడా సజీవముగా ఉన్నాడు, అదే ఆయన శక్తి. ఇంకా బ్రహ్మాది దేవతలకు సాధ్యం కాలేదు. బ్రహ్మగారు వచ్చారు, అక్కడికి ఆయనకి సాధ్యం కాలేదు, ఇది నా వల్ల ఏది కాదని. శ్రీ మహావిష్ణువు ఉన్నాడు అక్కడే, ఆయన నాకు సాధ్యం కాదని చెప్పాడు. ఇంద్రుడు ఉన్నాడు, దిక్పాలక అధిపతి, ఆయన నాకు సాధ్యం కాదని చెప్పాడు. కుబేరుడు ఉన్నాడు, ఆయన నాకు సాధ్యం కాదని చెప్పాడు. బ్రహ్మాది దేవతలందరికీ కూడా సాధ్యం కానటువంటి ఒక ఆలాహలాన్ని భక్షించి సజీవంగా ఉండి తన శక్తిని, శివశక్తిని వ్యక్తం చేశాడు. వ్యక్తావ్యక్త గుణేతరం అని చెప్పేసి అంటారు. అందుకే తద్వారా ఆయన వ్యక్తమైనటువంటి శక్తియే, ఆయన ఉనికికి పేరే లింగం. అది మధ్యరాత్రి ఆయనకు స్పృహ వచ్చింది కాబట్టి లింగోద్భవం. ఆయన యొక్క శివశక్తి వ్యక్తమైన బయటపడ్డటువంటి సమయము రాత్రి 12 గంటలు. దాన్ని లింగోద్భవ కాలము అంటారు. ఆ తర్వాత 4 గంటల వరకు కూడా, అంటే బ్రహ్మకాలం వరకు కూడా ఆయన కొంచెం స్పృహలోకి వచ్చేసి సంధ్యావందనం చేసుకునే సమయం బ్రహ్మకాలం 4 గంటలకు. ఆయన స్పృహ తప్పినప్పటి నుంచి స్పృహ వచ్చే వరకు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఏమీ తినకుండా అప్రమత్తంగా ఉండి, అయ్యో ఏమవుతుందో శివుడికి, ఏమవుతుందో, ఆయన ఆలాహనాన్ని భక్షించాడు, విషాన్ని తాగాడు, ఏమవుతుందో వీరికి అని చెప్పేసి అందరూ కూడా స్తోత్రాదులు చేస్తూ శివుణ్ణి కీర్తిస్తూ ఆయన చుట్టూ కూర్చున్నారు. అదే జాగరణ, జాగరూకత. జాగ్రత్త అంటారు కదా, అంటే అప్రమత్తంగా ఉండడం అన్నమాట. జాగ్రత్తే జాగరూకత, జాగరూకతే జాగరణ. అంటే నిద్రాహారాలు మానుకొని శివుడు లేసే వరకు కూడా, మన ఇంట్లో ఎవరికైనా బాగా జ్వరం వచ్చింది అనుకోండి, ఆ జ్వరం తగ్గే వరకు మనకందరికీ కూడా ఒక రకమైన భయం ఉంటుంది.
అయ్యో పిల్లవాడికి జ్వరం వచ్చింది, ఎప్పుడు లేస్తాడేమో, లేవగానే పాలు ఇవ్వాలి వాడికి, లేవగానే వాడికి ఏదైనా పెట్టాలి, ఉదయం నుంచి తినలేదు, పిల్లవాడికి ఏ విధంగా ఉందని చెప్పేసి ఒక భయంతో ఉంటాము. ఆ భయంతో ఉంటూ వాడి ధ్యాసలోనే, ఆ అబ్బాయికో ఎవరికో మనకు ఆ జ్వరం వచ్చిన వాడి ధ్యాసలోనే ఉంటాం. అది జాగరణ. వాడి మనస్సులోనే ఉండిపోతాం. అంటే వాడికి ఏమవుతుంది, ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు తగ్గుతుంది జ్వరం, అట్లాగే శివుడు ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు తగ్గుతుంది, ఆయన లేస్తే బాగుండు, ఆలాహలాన్ని భక్షించాడు, ఏమైనా అవుతుందో ఏమో, శివుడికి అనవసరంగా మనం విషం తాగమని చెప్పాము, ముల్లోకాల కోసం ప్రజల కోసం ఆయన విషయాన్ని కూడా మింగేశాడని చెప్పేసి దేవతలందరూ కూడా జాగరణ చేశారు. జాగరణ చేయడమే కాకుండా ఆయనకు సంబంధించిన స్తోత్రాలని చదివారు అందరూ కూడా. దాన్నే భజన అంటారు. భజన చేయటం, భజించటం, స్తోత్రం చేయటం. శివుడు లేసే వరకు కూడా, ఆ లింగోద్భవ సమయం వరకు కూడా అందరూ కలిసి నిద్రాహారాలు మానుకొని ఏమీ తినకుండా ఉండటమే ఉపవాసం. ఉపవాసాహ, ఉప ఆవాసాహ, ఆయన దగ్గరే కూర్చున్నారు. ఉప అంటే సమీపము, ఆవాస అంటే నివసించడం, సమీపంలో నివసించారు. మనం కూడా ఉపవాసం అంటే ఏమిటి, ఆయనకు సంబంధించిన మానసికంగా దగ్గర కావటం. ఆవాస అంటే మనసును అర్పించటం. మన ఆయన దగ్గర ఏదో విగ్రహం దగ్గర కూర్చోనక్కర్లేదు. ఉప ఆవాస. ఎవరైతే జాగరణ చేద్దామని చెప్పేసి అనుకున్నారో వారందరూ కూడా ఉపవాసం ఉండి, జాగరణ చేసేవాళ్ళు 24 గంటలు ఉపవాసం, జాగరణ లేని వాళ్ళు ఒక పూట ఉపవాసం. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే, మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి ఉపవాసం ఉండొచ్చు, లేదా రాత్రికి భోజనం చేసి మధ్యాహ్నం ఉపవాసం ఉండొచ్చు. ఇది సాధారణంగా అందరు చేసేది. కానీ జాగరణ ఉండేవాళ్ళు మాత్రము ఈరోజు సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం వరకు కూడా, అంటే ఈ 2 పూటలు ఉపవాసం ఉండడం, రాత్రి 3 గంటల దాకా జాగరణ చేయటం. 12 గంటలకు లింగోద్భవ సమయం, లింగోద్భవం తర్వాత శివుడు లేచి సంధ్యావందనాలు చేసుకునే సమయం వరకు కూడా, అంటే మనకు ఏదైనా ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత మనం వెయిట్ చేస్తూ ఉంటాం, ఇంకేమవుతుందో అని చెప్పేసి. అట్లా 3 గంటల వరకు కూడా, బ్రహ్మకాలం వరకు కూడా జాగరణ చేసినట్టయితే దాన్ని ఉపవాసముతో కూడిన జాగరణ అంటారు. శివలింగము యొక్క ఆది మధ్యాంతరహితం అని చెప్పేది అనర్థం. అంటే ఆయన లయకారకుడు అని చెప్పుకున్నాం మనం. ప్రపంచంలోని లయించే వస్తువులన్నీ కూడా ఆయన శక్తి, ఆయన శక్తితో లయించబడుతుంది. సృష్టి బ్రహ్మ, సృష్టించిన తర్వాత అది వికసించి లయించే వరకు కూడా ఉన్నటువంటి స్థితి విష్ణుదేవుడు. అది నాశనమయ్యే సందర్భంలో, లయించే సమయంలో శివుడు. సృష్టి, స్థితి, లయకారకుడు. దీంట్లో ఈ మూడిట్లో ఉన్నటువంటి శక్తి ఒకటే, అది బ్రహ్మాండం, ఆది మధ్యాంతరహితం. అందులో శివుడు తత్వస్వరూపుడు, శ్రీ మహావిష్ణువు జ్ఞానస్వరూపుడు. జ్ఞానమన్నా కొంతవరకు బోధపడుతుందేమో కానీ తత్వం బోధపడదు. ద గ్రేట్ ఫిలాసఫర్ ఆయన. అది ఒక పట్టాన అర్థం చేసుకోవడం అనేది శివతత్వాన్ని సాధ్యం కానటువంటి విషయం. కాబట్టి లింగోద్భవ సమయానికి, అంటే వ్యక్తమైనటువంటి రూపము, ఆయనకు స్పృహ వచ్చిన రూపము, ఒరే నాయన నేనున్నాను, నా శక్తి ఇంకా అట్లాగే ఉంది, అసాధ్యమైనటువంటిది శివశక్తి, ఆలాహలాన్ని భక్షించి కూడా నేను సజీవంగా ఉన్నానని వ్యక్తం చేయటమే లింగోద్భవము. అది రాత్రి, ప్రతి సంవత్సరం కూడా లింగోద్భవ సమయం కొంత మారుతుంది. అదే 12 గంటలు ఈ సంవత్సరం 12:30, రాత్రి 12:30 లింగోద్భవ సమయం అని చెప్పేసి మరి శ్రీశైల సిద్ధాంతి గారు చెప్పారు. అక్కడి నుంచి మనం 3 గంటల వరకు కూడా జాగరణ ఉండి, తర్వాత తెల్లవారిన తర్వాత స్నానాధికాలు చేసుకొని మళ్ళీ నైవేద్యం పెట్టుకుని అప్పుడు భోజనం చేయాల్సి ఉంటుంది. కావున ఈరోజు ఉపవాసం ఉండేవాళ్ళు స్వామికి దగ్గరగా, అంటే స్వామి
విగ్రహానికి దగ్గర అని కాదు, స్వామి యొక్క మనస్సులో ఆయన్ని జపం చేస్తూ, ఆయన్ని కీర్తిస్తూ, ఆయన్ని స్తోత్రం చేస్తూ ఒక పూట ఉండేవాళ్ళు ఒక పూట ఉండవచ్చు, లేదా రాత్రి భోజనం చేసి మధ్యాహ్నం భోజనం చేయవచ్చు, లేదా 24 గంటలు ఉపవాసం ఉండి ఓపిక ఉంది అంటే అట్లాగే రాత్రి మొత్తము కూడా జాగరణ చేసి భజనలతో పాటలతో స్వామివారిని కీర్తిస్తూ లింగోద్భవ సమయానికి ఆయనకు కానీ మనం స్తోత్రం చేసినట్టయితే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, శివానుగ్రహం కలుగుతుందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సర్వం శివమయం అంటే లయకారకత్వంతో కూడినటువంటి ఈ సర్వ జగత్ అంతా కూడా, ఎందుకంటే ఎప్పటికైనా నశ్వరము అంటే నాశనమయ్యేదే ఈ మొత్తం జగత్తంతా కూడా, ఈ బ్రహ్మాండం అంతా కూడా నాశనమయ్యేది. ఈ నాశనమయ్యే శక్తి ఏదైతే ఉందో అది శివతత్వ శక్తి. అందుకే మనకి మహాన్యాసంలో చెబుతారు, పూర్వే పశుపతి పాతు, దక్షిణే పాతు శంకర, పశ్చిమే పాతు విశ్వేశో నీలకంఠస్తతోస్తరే, ఈశాన్యాం పాతు మాం శర్వో ఆగ్నేయాం పార్వతీపతి, నైరుత్యాం పాతు మే రుద్రో వాయువ్యాం నీలలోహిత, ఊర్ధ్వే త్రిలోచన పాతు అధరాయాం మహేశ్వర, ఏతాభ్యో దశదిగ్భ్యశ్చ సర్వతః పాతు శంకర. సర్వతః పాతు శంకర. సర్వం శివమయం. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. మరొక్కసారి శివరాత్రి అత్యంత ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పేసి భక్తులకు మనవి చేస్తూ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ రేపటి భాగంలో కలుద్దాం. స్వస్తి.